ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో 6th మూవీ. 2000లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయితే 2011లో పార్ట్ 5 వచ్చింది. 14 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పార్ట్ 6 బ్లడ్ లైన్ రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమా ఎలా ఉంది అని చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మూవీ ఐరిస్ అనే అమ్మాయి దగ్గర స్టార్ట్ అవుతుంది. 1968లో స్కై వ్యూ దగ్గర జరిగిన ఇన్సిడెంట్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి ప్రజెంట్లో స్టెఫనీ అనే కాలేజ్ స్టూడెంట్కి నైట్ మేర్స్ వస్తుంటాయి. ఆ నైట్ మేర్స్ వల్ల తన కాలేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత ఆ నైట్ మేర్స్ గురించి తెలుసుకోవడానికి స్టెఫీ ట్రై చేస్తుంది. అప్పుడే తనకు విషయం తెలుస్తుంది. ఆ తర్వాత స్టెఫీ ఎంతమందిని సేవ్ చేసింది అనేది మిగతా కథ. యాక్చువల్గా ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు మెయిన్గా పార్ట్ 5 రీజన్. అంటే లాస్ట్ పార్ట్ అదే కనుక చాలామంది, ఈవెన్ నేను కూడా ఫస్ట్ పార్ట్ 5 చూసి తర్వాత మిగిలినవి చూసా. నాకు తెలిసి చాలా వరకు అంతే అనుకుంటున్నా. ఇక్కడ ఈ లెగసీని ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చిన బ్లడ్ లైన్స్ రీచ్ అయిందా లేదా అంటే నాకైతే 100% సాటిస్ఫాక్షన్ లేదు. బికాస్ ఏ పార్ట్‌లో అయినా అది ఫ్రెష్‌గా జరిగే స్టోరీ. ఈవెన్ ఇందులో కూడా ప్రతి పార్ట్‌లో అక్కడ ఎవరికి చావు రాసుంటే వాళ్ళు చనిపోతారు. అది కూడా ర్యాండమ్‌గా అవ్వచ్చు, రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఎవరో చేసిన మిస్టేక్‌కి ఇంకెవరో ఎఫెక్ట్ అవుతారు. లేదా ఓన్ మిస్టేక్‌కి ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రిడిక్ట్ చేయలేం దాన్ని. బికాస్ నెక్స్ట్ ఎవరికి టైం వస్తుందో తెలీదు గనుక. కానీ పార్ట్ 6లో అలా జరగదు. ఇదంతా ఒక ఫ్యామిలీ ట్రీకి సంబంధించిన విషయం. నెక్స్ట్ ఎవరో ముందే తెలిసాక ఎలా అనేది మాత్రం చూడాలి. ఎలాగూ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, అన్‌న్యాచురల్‌గా చనిపోతారని తెలుసు కదా! సో, డెత్స్ బ్రూటల్‌గా ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పి చనిపోవడం వల్ల థ్రిల్ మిస్ అవుతాం. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటేనే కదా అది ఫైనల్ డెస్టినేషన్. అన్ని పార్ట్స్‌లో కూడా ఒకరికి సెన్సెస్ వర్క్ అవుతాయి. అలా ఇందులో స్టెఫీకి జరగబోయేది ముందే తెలుస్తుంది. ఇలా చూసుకున్న పార్ట్ 5లో బ్రిడ్జ్ ఎపిసోడ్ గానీ, ఐ డాక్టర్ దగ్గర ఎపిసోడ్ గానీ, జిమ్నాస్టిక్ ఇలాంటి పీక్ సీక్వెన్సెస్ మిస్ అయ్యాయి. ముందే వచ్చిన మూవీస్‌లో చూసినట్టున్నాయి కొన్నైతే. వీటి వల్ల డల్ అయింది నేను మెయిన్‌గా. స్టోరీ కొంచెం డ్రాగ్ అయిందనిపించింది. టెన్షన్ బిల్డ్ చేయలేదనే ఫీల్స్ వచ్చాయి. బ్రూటల్ డెత్స్ ఒకటే కాదు కదా! ఓవరాల్ మూవీ ఎలా ఉందో చూడాలి. సో, ఇలా చూస్తే తగ్గింది ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే. మీలో చాలామంది ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్‌కి ఫ్యాన్స్ ఉండే ఉంటారు. అన్ని మూవీస్ కూడా కాదు. ఏదైనా ఒక్క మూవీ చూసినా చాలు. ఈ మూవీస్ ఎలా ఉంటాయి అని అర్థమైపోతుంది. ఇలాంటి మూవీస్ చూసినప్పుడే జాగ్రత్తగా ఉండాలి అనే భయం తెలుస్తుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ని కుదిరినంత వరకు ఎంజాయ్ చేయండి. ఉన్నదొకటే లైఫ్ కదా! సో, బ్లడ్ లైన్స్ చూసిన వాళ్ళు మీ ఫీలింగ్ ఏంటి? నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.